RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని సివిల్ సప్లైలో పనిచేస్తున్న కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరావధిక సమ్మె చేపట్టామని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జీవో విడుదల చేయాలి అని నినాదాలు చేశారు. అనంతరం కార్మిక సంఘము మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్ మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి హమాలీ పనులు చేస్తున్నామని, కమిషనర్ వారి సమక్షంలో కార్మిక సంఘాల ఒప్పందంతో సివిల్ సప్లై కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హమీలీ రేట్లతో డబ్బులు ఇవ్వడం జరుగుతుందని, గత సంవత్సరము పెంచిన హమీలీల జీవోను విడుదల చేయాలని, అదేవిధంగా పెరిగిన ధరలకు అనుకూలంగా హమీలీ రేట్లు పెంచాలని, ఐఎస్ఐ బోనస్, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్, హమీలీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ హామీలు నెరవేరే వరకు నిరావధిక సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస, మారుతి, గణేష్, రమేష్, బాబురావు, శంకర్, గొందు మరియు సతీష్, సాయి, హమీలీలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వము హమాలీ రేట్లు పెంచిందని ఇచ్చిండు, కానీ కంప్లైంట్ లెటర్ ఇచ్చి మేము ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేసినాం రేట్లు పెరగాలని. ఇప్పటికీ 12 నెలలు అవుతున్నా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అందుకనే మేము వాళ్ళకి మా డిఎం ఆఫీస్కి ఒక లెటర్ పెట్టి మాకు పెంచిన రేట్లు వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేశాం. అయినా వాళ్ళు జీవో విడుదల చేయలేదు. దానివల్ల మేమందరం హమాలీస్ అందరూ ఏకమై మేము ఒక ధర్నాగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్ని రోజులు చేస్తారు? ఇట్లా ఇది వాళ్ళు పెంచే వరకు రేట్లు పెంచాలి, విడుదల చేయాలి. అప్పటి వరకు మేము చేస్తూనే ఉంటాం. ఏరియాస్తో సహా చెల్లించాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళే పెంచేది. ఇప్పటి వరకు అగ్రిమెంట్ కదా, వాళ్ళు పెంచలేదు. వాళ్ళే పెంచాలి. అది జీవో విడుదల చేసే వరకు మా పోరాటం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరు మీది? బెజ్జూరు, MLS పాయింట్ బెజ్జూరు.